ఈ సత్యమునకు వర్ణనే లేదు. Satyam is beyond description. సత్యమునకు రూపమే లేదు. Satya has no form. సత్యమునకు ఆనందం ఒక్కటే ప్రమాణము. And Ananda is the evidence. ఆ సత్యాన్ని నేను స్మరిస్తూ ఉండినప్పుడు, as you contemplate on Satya, మీకై మీరు ఒక తూరి సత్యాన్ని స్మరిస్తుండే కన్నులు మూసుకొని close your eyes and contemplate on Satya. మీకు తెలియకనే చిరునవ్వులు చిందులు దొక్కుతుంటాయి. Unknowingly you start smiling. నవ్వుని మీకు ప్రారంభమవుతుంటుంది. You start smiling. ఆ స్మైలింగ్ ఎక్కడి నుంచి వస్తుండది? Where from has it come? అది నీలంజన్ నుంచి వస్తుండది. You smile from the feelings ఆ from within. ఆనందమునకు కారణం ఏమిటి? What is the cause for bliss? ఈ డ్యూయల్ మైండ్ ఉండినప్పుడు ఈ ఆనందం రాదు. So long you are dual minded, you cannot be blissful. కనుక ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? Where from the Ananda you got? దైవం నుంచినే వస్తుంటుండది. God is the source of Ananda. కనుకనే నీ నుంచి నీవు వచ్చినట్టుగా నీవు భావిస్తున్నావు. You think that it has come from హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్ అన్నారు. Happiness is union with God. యూనియన్ విత్ గాడ్. Union with God. కలిసిపోయినటువంటి ఆనందమే. And it's just union with ఎవరితో God. కలిసినటువంటిది? దైవంతో కూడినటువంటిది. The union is with God only. దైవంతో కూడినటువంటి ఆనందము ఎప్పుడు కూడా శాశ్వతంగానే ఉంటుంది. The happiness that you get in union with ఈ God remains ప్రకృతి ద్వారా permanent. లభించినటువంటి ఆనందము ఒక నిమిషం ఆనందంగా ఉంటుంది, మరొక దినము ఇంకొక రకంగా ఉంటుంటుంది. But the happiness that you get otherwise will last for a moment. ఆ That's విధంగా all. మార్పు చెందేటువంటి ఆనందము దానికి ఆనందం అనే చెప్పరు. It cannot be Ananda or the bliss if it goes on changing. ఎప్పటికీ మార్పు చెందినటువంటి సత్యం ఒకటి ఉంటుంది. But there is Satya which is changeless. కానీ మీరు అది గుర్తించినారో లేదో, Whether you have known it or నేను not. ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాను. Bhagavan is always blissful. ఎప్పుడు కూడా నవ్వుకుంటూనే ఉంటాను. Bhagavan always smiles. మీరు ఎప్పుడైనా నా కష్టాల ఫేస్ చూసారా? Did you find Bhagavan's serious castor face any time? నాకు ఎప్పుడు కూడా అలాంటి ఫేసే రాదు. No, Bhagavan is never serious. ఎప్పుడు ఆనందంగానే ఉంటుంటది. Bhagavan is always ఈ blissful. ఆనందం ఎక్కడి నుంచి వస్తుండది? What is the source? అంతర్భావం నుంచి ప్రతిబింబించేటువంటిది ఆనందము. It is, the source is inner feelings.